ఒకసారి గొర్రె వస్తాను కిడ్నీలో రాళ్ళని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కిడ్నీలా తిరుగుతా చెప్పంటారు కదా డాక్టర్ వాళ్ళు ఇన్నున్నా సార్ ఆడికి మీకు ఏం పేరానా పరమేశ ఏం చేస్తుంటావు గొర్రెలు మేపుతున్నాం అవునా సీట్ బెల్ట్ వేసుకోను అట్ట కాదు నాలుగు మోగుతూనే ఉంది చూడు ఇది నాలక్క అట్ట కాదు అది మోగుతుంది కదా సౌండ్ తప్పేసుకున్నావు అంటుంది మెడ కానించి చుట్టి వీడికి వేయాల చుట్టాలా నాకు అర్థం కాలేదు సార్ ఇది అట్ట కాదు కొద్దిగా తీ బయటికి అది పిన్ ఉంటది కదా అది ఈ పిన్ను ఇది తీసుకొని ఫోన్ ఓకేనా ఎవరు సార్ ఏ ఫోన్ల మీద ఫోన్లో నీకు చాలా హలో చెప్తాం వస్తున్నా కదా పదట ఇంకేమన్నా జీతం ఎట్లా నడుస్తుంది గొర్రెలుగా జీతం ఎట్లా సాగుతుంది అని జీవితమా జీవితం సార్ గొర్రెలకు పోతున్నామా ఇంటికి వస్తున్నాం పోతున్నాం నీకు ఒక బెటర్ ఆఫర్ ఇస్తున్నా చెప్పండి సార్ నెలకి 40,000 జీతం చేస్తావా ఏం పని బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అది చాలా కొద్దిగా రిస్క్ ఉంటది నువ్వు వెళ్ళేసి మీకు ఆర్డర్ ఇస్తారనమాట ఆ ఆర్డర్ తీసుకుని రావాలి ఎక్కడో మామూలుగా పంపిస్తుంటారు రాజస్థాన్ అది ఇది ఇట్లా చదువు లేని వాళ్ళు మొప్పిటి వాళ్ళే కావాలా చదువు వస్తే మళ్ళా మా బిజినెస్ నేర్చుకుని మమ్మల్ని తొక్కేస్తారు మళ్ళీ నీకు నేర్చుకోనికే వస్తుంది కానీ చెయ్యనికి రాకూడదు అట్లా నువ్వు నేర్చుకున్నావు అనుకో మమ్మల్ని తొక్కేసి నువ్వు పైకి వెళ్ళిపోతావు అంటే పైకి అంటే పైకి కాదు హుషారు ఇంత హుషారు ఉంటే పర్లే మళ్ళీ ఎక్కువ హుషారు ఉండకూడదు సొంతంగా బిజినెస్ పెట్టకూడదు మాది సరేనా హలో సపరేటా అదే ఒక మనిషి ఓకే అయినాడు డీటెయిల్స్ పంపిస్తున్నాను అవన్నీ బయోమెట్రిక్ అవన్నీ తీసుకుంటాను ఆధార్ కార్డు కూడా ఉంటే ఇప్పించుకుంటా అంటే ఒక 4 నెలలు 5 నెలలు పంపించేస్తాను లేదు మంచి అంత హుషారు లేడు అంత అంటే మొప్పెట్లేడు కొద్దిగా మీడియంలో ఉన్నాడు అదే మన ఫామ్ హౌస్ లోకి తీసుకొస్తాను అక్కడ ఆయనవి బాడీ స్కానింగ్ కూడా చేసాము ఎంత ఉందన్న వయసు నీది 36 ఏం పేరండి పేరు ఎక్కియాలా ఏం పేరు ఎక్కడో కొడుతుంది సీనా వీరేష్ ఓకే ఇందాక ఏదో చెప్పినట్టయితే అదేనా వీరేష్ పేరు ఎక్కిచ్చేసేయి వయసు 36 ఓకే లే ఒప్పేసుకున్నాడు అది
అదే ఫామ్ హౌస్ లోకి తీసుకొస్తాను, బాడీ స్కానింగ్ చేద్దాము, ఆయనకి ఏమైనా ఉంటే అవి కూడా తీసేద్దాం లోపలివి. సరే సార్ తీసుకొని వస్తున్నా నేను, టెన్షన్ ఏం లేదులే, ఒప్పేసుకున్నాడు. ఓకే ఓకే. ఏమైంది? నువ్వు ఓపేసుకున్నావు కదా ఇందాక పోస్తా అని చెప్పేసి 40,000కి. నాకు డబ్బులు కూడా తండ్రి, గొర్రె పోలే 40,000 జీతము. చూడు నాకు గొర్రెలు సారు, నీ గొర్రెలు కూడా అమ్మేసుకుంటావు నువ్వు, అంత మంచి ఆఫర్లు వస్తాయి నీకు. నువ్వు ఏం చేయాలంటే రాజస్థాను, కజకిస్తాను, అమెరికా, ఆస్ట్రేలియా ఇట్లా కూడా పంపిస్తాం నీకు. ఏం చేయాలంటే చెప్తాడు విను. సరే నా విను విషయం పో. ఈ కడుపులో అది ఉంటాయి కదా మానక ద్రవ్యాలు, డ్రగ్స్, అవి పొట్లాలు కట్టి నీకు మింగిపిస్తాం, 1 kg మింగిపిస్తాం. అవి నువ్వు కడుపులో పెట్టుకుని వేరే ఉద్దేశానికి దాటియాలి. ఎందుకు? నాకు గొర్రెలు పడుకుంటున్నా. ఒక్కసారి పోతే 40,000. నువ్వు నెల చేయాల్సిన అవసరం లేదు, ఓ నెలలో 1 రోజు చేస్తే చాలు. ఏంది? లేదు ఇంకా నీకు ఒక ఇంజక్షన్ వేస్తాను. మాకు మనిషి కావు. నీ పేరే వీరేష్ అంటే కదా? ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? కాదు, ఇప్పుడు మాకు మనిషి కావాలా? గొర్రెల పళ్ళు నీవే మంచిగా సార్. నీ ముఖం నువ్వు మనిషి కావాలని చెప్తలేనా నీకు? కాదు, ఒక్కోసారి పోరా, నా మాట అర్థం చేసుకో. ఎవరు లేరు మాకు ఇట్లా. గొర్రెల అట్లాంటి కావాలి, మాకు గొర్రెలు కాసేటోళ్ళే కావాల్సింది. అర్థం చేసుకో. ఇప్పుడు నీకు ఏమన్నా కావాలన్నా ఇస్తాము. తలకి స్కానింగ్ చేయాలా? అట్లా పోయేటోళ్ళని గీటోళ్ళని పిలిచి అట్లా అనుకో సార్. నీకు మొక్క సార్, నాకు సార్ 4 సార్. నీకు మొక్క సార్ ఉన్నది, వాళ్ళ జీవితం కూడా మారిపోతుంది కదా. సార్ నెలకి 40,000 ఊరు సంపాదిస్తాను. సార్ నేను గొర్రె సార్. సార్ నీ మొక్క సార్, నేను గొర్రె సార్. ఇప్పుడు మాకు ఎట్లా 40,000 సరే అంటే 40,000 సార్. నీ గొర్రె సార్, నా మాట సార్. నాకు పిల్లలు తను సార్. ఫామ్ హౌస్ లో పోయిన సార్ నాకు వద్దు సార్. నీ కిడ్నీలో అవన్నీ సార్. నీ మొక్క సార్ నాకు వద్దు సార్. నాకు కిడ్నీలోంచి ఏమైనా రాళ్ళు ఉంటే కూడా తీసేస్తాము. రాళ్ళు ఉండకూడదు ఉన్నాయనికి. ఉన్నాయి సార్, కట్ సార్. కిడ్నీ అది చిప్పదిగింది సార్. ఉండకూడదు సార్, చిప్పదిగింది సార్. నీ కాలం మొక్క సార్. ఎన్ని ఉన్నాయి? ఏం తెలియదు సార్ నాకు. సార్ నీ మొక్క సార్. నీకు లెక్క సార్ ప్లీజ్ సార్. ఎన్ని ఉన్నాయి సార్ నీ మొక్క సార్. కిడ్నీలో ఎన్ని ఉన్నాయి సార్? ఎన్నో సార్ తెలియదు సార్. గొర్రె పోదు సార్. మళ్ళీ దాంట్లో లెక్క సార్. నీ మొక్క సార్ 5 ఉంటే ఆగు కూర్చో సార్. నువ్వు కూడా సార్ మీరు చూసేస్తే మాత్రం కాదు సార్. సార్ నీకు మొక్క సార్. కిడ్నీలో రాళ్ళు ఎన్ని ఉన్నాయి సార్? నీ మొక్క సార్. గొర్రె పోదు సార్. కిడ్నీలో రాళ్ళు ఎన్ని ఉన్నాయి? నాకు తెలియదు సార్. వాళ్ళ గొర్రె ఎంచుదాము సార్. నీ కాళ్ళు కానీ మొక్క సార్. నాకు వద్దు, కాలు నేనే మొక్తా. నీ కాళ్ళు అది రాదు, దానికి పాస్వర్డ్ పడి ఉంటది. ఏం సార్? నువ్వు బయటికి పోలేవు. ఇప్పుడు నేను చచ్చిపోవాలి సార్. గొర్రె పోదు సార్. నేను సార్ చచ్చిపోవద్దు. నీకు చచ్చిపోకుండా నేను బతికిస్తాము. సార్. సార్ నేను మొక్క కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి వద్దు సార్. వల్ల వద్దు సార్. నాకు లేవా? ఉన్నాయి లక్ష సార్. ఎన్ని ఉన్నాయి? నాకు తెలియదు సార్. అవన్నీ చెప్పు, మళ్ళీ చెప్తానా తీసుకోపోను. ఎన్ని ఉన్నాయి కిడ్నీలా? తెలియదు నాకు. చెప్పంటారు కదా డాక్టర్ వాళ్ళు. ఇన్నున్నాయా సార్? సార్. ఇన్ని ఉన్నాయన్నారా? ఉండకూడదు కదా. ఎట్లా మళ్ళీ చిన్నప్పుడు రాలేదు తిన్నావా? ఏమన్నా బతుకుతాం సార్ మేము. అచ్చిపత్తిగా సార్ తింటున్నా. అది తింటే పని చేయదు కదా. అంటున్నావు సార్. సార్ పోదు సార్. ముక్త సార్. కాదు, చిన్నప్పుడు ఎందుకు నువ్వు రాళ్ళు మట్టి తిన్నావు? తెలియదు సార్ నాకు సార్. నీకు సరే ఇప్పుడు అవన్నీ మట్టి తీపిస్తాము సార్. సార్ నీ ముక్తి సార్. నా మాట సార్. ఏమో చెప్పండి సార్. ఈ మాట ఎవరికైనా చెప్పేసా? నిజమే కదా నీకు? సార్ ఏమో చెప్పండి సార్. సార్ సార్ నీకు ముక్తి సార్. ఏమో చెప్పండి సార్. సార్ 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 ఆగని సార్ నీ ముక్తి సార్. నాకు ఎందుకు ఇబ్బంది సార్?
సార్ నువ్వేం సార్ తోపేలు తీస్తున్నావు సార్ నువ్వేం సార్ తోపేలు తీస్తున్నావు మళ్ళీ నీ ఎవరికైనా చెప్పేసి సార్ నాకు గొర్రె సార్ వేసుకో ఇది సార్ నీకు గొర్రె సార్ నీకు కట్టివాడే వద్దు సార్ గొర్రె పదం సార్ నేను వద్దు సార్ గొర్రె పదం సార్ నేను సార్ నీ మొక్కు సార్ రాళ్ళు తీపిస్తావు వద్దు సార్ నాకు ఏమవుతుంది సార్ నీ మొక్కు సార్ ఇన్ని ఉన్నాయంటి కదా సార్ నీకు కాలకడ మొక్కు సార్ నాకు ఇన్ని చేద్దాము సార్ ఇంకా లేదు ఇంకా పద నువ్వు సార్ ఊకో సార్ మేము పోతాం సార్ ఇంటికి పోతాం సార్ ఇంటికి వద్దు సార్ నీ గొర్రె వద్దు సార్ నీ మొక్కు సార్ అమెరికా రాజస్థాన్ వద్దు సార్ వద్దు సార్ నీ మొక్కు సార్ పోతా అంటే దాకా ఎక్కడ నీ ఊకు నాకు నేను సార్ ఎక్కడ నీ ఊకు నాకు నేను సార్ 35,000 అంటే తీయండి సార్ మీకు మొక్కు సార్ ప్లీజ్ సార్ లేదు ఇంకా పద సార్ 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 నీ మొక్కు సార్ సార్ నీ మొక్కు సార్ సార్ నీ మొక్కు చెప్పని చెప్పండి సార్ నేను పోతాను. చెప్పేసావు నువ్వు ముందే చెప్పేసి నేను ఏమనక ముందే నువ్వు ఎవరికి చెప్పనంటున్నావు అంటే నా ఫోటో దింపు సార్ నాదే అదే ఫోటో ఫోటో దింపుకోండి సార్ దింపండి సార్ నేను దింపండి సార్ దింపండి సార్ చెప్పేస్తావు నాకు తెలియదు. చెప్పండి సార్ నువ్వేది నన్ను చంపుతావా దింపండి సార్ చెప్పేస్తావు నాకు తెలియదు. చెప్పండి సార్ నువ్వేది నన్ను చంపుతావా చెప్పవా నన్ను కాపాడు నీకు మొక్కుతారు నేను పోతా చెప్పేస్తా చెప్పండి సార్ నేను మొక్కుతా నేను పని ఇస్తాను సార్ నువ్వు చెప్పేస్తావు చెప్పండి సార్ ఇంటికి చెప్పండి సార్ నన్ను నేను ఇంటికి పోతాను పాడి పిల్లలు పోతావా సార్ ఇంటికి పోతారు సరే దానికి పాస్పోర్ట్ ఉంటుంది పాస్పోర్ట్ చెప్పు నాకు తెలియదు సార్ తీయండి సార్ పాస్పోర్ట్ చెప్పు మళ్ళీ ఓపెన్ అవుతుంది మొక్కు సార్ నాకు పిల్లలు కలం సార్ నేను మొక్కుతారు నేను ఎక్కడికి సార్ సరే దానికి పాస్పోర్ట్ ఉంటుంది చెప్పి దిగిపో ఏం చెప్పలా ఏం చెప్పలా జానీ జానీ ఎస్ పప్ప చెప్పు జాని జాని వేసుకో ఈటింగ్ షుగర్ నో పప్ప నో పాప టెల్లింగ్ లాష్ నో పప్ప నా పాప సరిగ్గా చెప్పు జానీ అవి ఓపెన్ అవుతుంది జాని జాని జానీ జానీ జాని జాని ఎస్ పప్ప పాప ఈటింగ్ షుగర్ ఈటింగ్ షుగర్ నో పప్ప నో పాప టెల్లింగ్ లాష్ టెల్లింగ్ లెస్ నో పప్ప నో పాప ఓపెన్ యువర్ మౌత్ ఓపెన్ మౌత్ ఆహాహా ఆహా 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 ఓపెన్ అయితే ఆహా ఆహా మార్చినావా నువ్వు పాస్వర్డ్ నాకు తెలియదు సార్ మార్చినావేమో నువ్వు ఓపెన్ అవుతలేదు నీకు కాలం సరే చిట్టి చిలకమ్మ చెప్పు చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా తోటకెళ్ళావా పండు తెచ్చావా పండు తెచ్చావా తోటకెళ్ళావా తోటకెళ్ళావా టింగ్ టింగ్ టిడింగ్ టింగ్ 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 టిడింగ్ మొక్కు సార్ టింగ్ టింగ్ టిడింగ్ సార్ సార్ నేను మొక్కు టింగ్ సార్ టింగ్ టిడింగ్ టింగ్ 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 టిడింగ్ టింగ్ 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 టిడింగ్ టింగ్ 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 సార్ సార్ టింగ్ సార్ నీ మొక్కు సార్ నాకు తెలియదు సార్ సార్ నీ కాలు మొక్కు సార్ 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 ఏమొద్దు నువ్వు ఎక్కడ వాసన అవసరం లేదు నీతో తమాషా చేసినాను ఏమో సార్ నేను పోతా ఇట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కువ గుర్తు కరెక్టా కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ ఇట్లా గుర్తు తెలియని బండ్లలో నీకే సార్ లిఫ్ట్ చేస్తాను సార్ నీకేం సార్ నన్ను గుర్తు తెలియని బండ్లలో ఎక్కడం వల్ల ఇదే నిజమైతే ఏం చేస్తావు మీకు అర్థం కదా సార్ అద్దం మాకు ఇంకోడు ఉన్నాడు ఇంజక్షన్ వేస్తే ఏం చేస్తావు అదే సార్ కరెక్టే కదా కరెక్ట్ నువ్వు సార్ అద్దం మొదలు కొడతావులే బలంగా కానీ ఇంకొకడు ఉన్నాడు అవును సార్. నువ్వు పలగొట్టే లోపల గుర్చేస్తే కరెక్ట్ సార్ మళ్ళా అట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కకూడదు అని చెప్పేసి నేను వీడియో చేస్తుంటా నువ్వు కూడా చెప్పు గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు సార్ ఓకే సార్ చెప్పు పూర్తి జనం బండి కాక నేను మీకు మొక్క చెప్తా దయచేసి ఇంతవరకు నాకు జరుగుతుంది ఇప్పుడు మీకు టాక్సీ బస్సులోనే వెళ్ళండి ట్యాక్సీ బస్సు లెక్క సార్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో లెక్క చేయండి సార్ షేర్ చేయండి షేర్ చేయండి సార్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఓకేనా థ్యాంక్ యూ ముందుకు దింపాలంటే ముందుకు దింపుతాను వెనకలకి వెళ్ళమంటే వెనకలకి వెళ్తా సార్ పని దింపుతాను ఆడదు సార్ నన్ను నిజంగా రాని చేయాలి సార్ ఏం చెయ్యను నువ్వు కట్ చేసి చెప్తా ఏం సార్ నన్ను గుండె ఇది వీళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ వద్దు సార్ నాకు వీళ్ళు పంపిస్తుంటారా చార్జెస్ సార్ వద్దు సార్ నేను మొక్కు సార్ నీకని నా డబ్బులు కాదు వీళ్ళు పంపిస్తుంటారు అన్నమాట అట్లా అన్నా వాళ్ళకి ఏమన్నా ఇయ్యనా చార్జెస్ లకి అని చెప్పేసి గొర్రె పిల్లకి మంది చేయాలి కదా నా డబ్బుకి వచ్చి వాటి పెట్టకి మంది సార్ నువ్వు నా డబ్బుకి వచ్చి ఫోన్ చేయడానికి